హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మనం ఫేస్ ప్యాక్ అయితే కనుక సౌందర్యంగా, అందంగా కనిపించే ఒక ఫేస్ ప్యాక్ అనేది చూద్దామండి. దానికోసం అయితే రెండే రెండు ఐటెమ్స్ అనమాట. రోజ్ వాటర్ ఇలాగా మన ఫేస్ పైన స్ప్రే చేసుకొని బాగా తుడిచేసుకోవాలండి. అంటే ఏదైనా కాటన్ తీసుకొని బాగా తుడుచుకున్నట్లయితే గనక ఫేస్ అనేది క్లియర్‌గా మొత్తం మన ఫేస్ ప్యాక్ ఏసుకోవడానికి, మసాజ్ చేసుకోవడానికి బావుంటుందండి. ఇలా క్లియర్‌గా తుడిచేసుకోవాలనమాట. ఇది క్లెన్జప్ అంటారు కదా! అదండి. ఆ విధంగా మనం ఈ రోజ్ వాటర్‌తో నీట్‌గా తుడిచేసుకోవాలనమాట. ఇలాగా పూర్తిగా తుడిచేసుకున్నాక మనకి మెడ పైన, ఫేస్ పైన కూడా తుడుచుకోండి. నేనైతే ఎక్కువగా ఫేస్‌కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను ఇప్పుడైతే గనక. మీకు చూపించడం కోసం ఎక్కువ టైం పడతదని. సో, మీరైతే గనక మెడ మొత్తం బ్యాకు కట చేసుకోండి. ఎప్పుడు నెక్కు, ఫేసు ఒకేలా ఉంటేనే మనం సారీ కట్టుకున్న చాలా బావుంటుంది. సో, ఇప్పుడైతే కనుక స్క్రబ్ అండి. స్క్రబ్బు అన్నమాట. నేను అది కూడా ఫేస్ ప్యాకే రెండే 2 ఐటెమ్స్ అన్నాను కదా! ఇది స్క్రబ్ అనమాట. మీ దగ్గర ఫేస్ ప్యాక్‌లో స్క్రబ్ లేపోతే కనుక కొంచెం టమాటో, పంచదార తీసుకొని మీరిలాగే స్క్రబ్ అనేది చేసుకోవచ్చనమాట. ఫేస్ పైన. ఇలాగ ఫేస్ ప్యాక్ ఉంటే ఈ ఫేస్ ప్యాక్ కాకపోతే ఏదైనా కూడా ఫేషియల్‌లో దాంట్లో ఉంటదండి. అయి గిన్ని మీ దగ్గర లేదంటే గనక ఫస్ట్ స్టెప్ వచ్చేసి రోజ్ వాటర్ చూపిచ్చాను కదా! ఆ ప్లేస్‌లో మీరు పాలు తీసుకోండి. సెకండ్ ప్లేస్‌లో ఇక్కడైతే కనుక స్క్రబ్ తీసుకున్నాను కదా! నేను ఫేషియల్ దాంట్లోది. మీరు అలాగా దాని బదులుగా మీరు టొమాటో, పంచదార తీసుకోండి సరిపోతుంది. ఇలాగనేది మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫేస్‌లో మనకి గ్లో అనేది వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మన చర్మం పైనున్న నల్లగా మనకి బయట తిరుగుతూ ఉంటాము, బండి నడుపుతూ ఉంటాము. జిడ్డు గట్టా ఉంటుంది కదండీ! ఆ జిడ్డంతా పోయి మనకి ఫేస్ క్లియర్‌గా కనిపించడానికి బావుంటుందనమాట. ఈ ఫేస్ ప్యాక్ అనేది నా ఫ్రెండ్‌తో చేపించుకుంటున్నానండి. మీకు కావాలంటే నేను స్వయంగా కూడా చేసుకొని మీకు ఇంకో ఫేస్ ప్యాక్‌తో కూడా మీకు ముందుకు రాగలుగుతాను. ఇది చూడండి ఫస్ట్ నేను ఎలా చేసుకున్నాను, ఏమిటి, నేనే ఓన్‌గా ఎలా చేసుకోననేది కూడా మన వీడియోలో మీరు కామెంట్ పెట్టినట్లయితే గనక ఖచ్చితంగా ఓన్‌గా కూడా నేను వేసుకొని ఫేస్ ప్యాకు మీకు చూపిస్తానండి. బయటికి వెళ్ళకుండా లక్షలు, వేలుకి వేలు లక్షల్లో కూడా చేయించుకునే వాళ్ళుంటారండి. మనకి వేలుంటే చాలు, వందలో వేలుంటే చాలు. సో, అంత పెట్టుకోలేనోళ్ళు కూడా ఉంటారు కాబట్టి, మన వేళల్లోనే ఒక 1000, 2000 ఖర్చు చేయించుకోలేని వాళ్ళకి ఇలాగ 200లో మనం ఫేస్ ప్యాక్ అనేది చేసేసుకోవచ్చండి. ఇదే 200 పెట్టామంటే గనక 2, 3 సార్లు చేసుకోవచ్చు. అనేది మన దగ్గర క్రీమ్స్ ఉంటే చాలండి. స్క్రబ్బు, ఫేస్ ప్యాక్ ఈ 2 ఐటెమ్స్ ఉంటే చాలండి మన దగ్గర. ప్రైజెస్ కూడా చెప్తాను. అదెంత ఏంటనేది. సో, 2 తెచ్చుకున్నారంటే మీకు క్లియర్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. ఫేస్ అనేది గ్లో కూడా వస్తుంది మంచిగా. వైట్నింగ్ గాని ఇయన్నీ చాలా బావుంటుందండి. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్‌కి బయటికి వెళ్ళకుండగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనం. నాకైతే బొంగు మచ్చలున్నాయి కాబట్టి మీకు అంత క్లియర్‌గా కనిపించకపోవచ్చు. సో, ఫేస్ అయితే గనక మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ అయితే జిడ్డుగా ఉన్నట్టుండేది. ఇప్పుడైతే వైట్‌గా కూడా కనిపిస్తుంది. స్క్రబ్ చేశాక చాలా బావుందండి. ఫేస్ అయితే గనక గ్లో వచ్చింది. ఈ జిడ్డుతనం అనేది పోయింది. ఫస్ట్ అయితే డస్ట్ ఉండేది. డస్ట్ అంతా పోయింది కాబట్టి క్లియర్‌గా చాలా బావుందండి. చూసారా ఎంత బావుందో చక్కగా. సూపర్‌గా ఉంది కదండీ! ఫేస్ అయితే గనక ఇప్పుడు మనకి ఆ బొంగు మచ్చలు పోవడం కొంచెం కష్టమే. ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా పోవట్లేదు. సో, దాని గురించి వదిలేసి మనమైతే ఫేస్ ప్యాక్ గురించే మాట్లాడుకుందాం. ఈ బొంగు మచ్చల గురించి మరొక వీడియో చేస్తానండి. నేను ఇంకా బ్లాక్‌గా ఉండేది కొంచెం తగ్గింది. సో, దానికి కూడా ఏం వాడుతున్నాను, ఏమిటి అనేది ఫుల్ క్లారిటీ వీడియో అయితే మీకు చేసి పెడతాను. ఇలాగా పూర్తిగా తుడిచేసుకోండి. స్క్రబ్ చేశాక తుడుచుకోకపోయినా పర్వాలేదు యాక్చువల్లీ. నేనైతే కనుక ఇక్కడ తుడిచేసి చేస్తుంది నా ఫ్రెండు. మా ఫ్రెండ్ అయితే చేస్తున్నారండి. ఇక్కడైతే ఫేస్ ప్యాక్ అనమాట. ఈ ఫేస్ ప్యాక్ ఏసిన వీడియో అయితే మీకు మిస్ అయింది. అందుకే చెప్తున్నానండి. ఇది మిస్ అయింది కాబట్టి మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తి వీడియో కావాలనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసి కామెంట్ చేయండి.
ఇదే ఫేస్ ప్యాక్ వేసుకున్నది. నేను హిమాలయ ఫేస్ ప్యాక్ అండి. చాలా బాగుంది. స్మెల్ చూస్తే కూడా భలే ఉందండి అసలుగా. ఆ స్మెల్‌కే మరింత చాలా అనిపించింది. స్మైల్ చేయట్లేదు ఏంటనుకోవచ్చు. స్మైలింగ్ గాని మాట్లాడకూడదంట. ఎక్కువ మాట్లాడకూడదు. సో, అందుకోసమే మాట్లాడకూడదు కాబట్టి నేనిలాగా ఇయన్నీ అవసరం లేదండి మీకు స్క్రబ్బు, ఫేస్ ప్యాక్ ఉంటే చాలు మిడిల్‌లోయి. ఆ కడది ఫేస్ వాషు, తర్వాత క్రీము ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. మిడిల్లే 2 ఉంటే చాలండి. అంటే 200 ఉంటే చాలు మీకు. ఫేస్ ప్యాక్ అనేది సూపర్‌గా 4 టైమ్స్ చేసుకోవచ్చు. అంత చక్కగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానెల్‌ని. ఒక్కసారి ఫేస్ ప్యాక్ అనేది ఒక్కసారి ట్రై చేయండి. ఎవరైనా బయటికి వెళ్ళాలి, చేయించుకోవాలి అనుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఒకసారి ట్రై చేయండి. మన ఛానెల్‌ని విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంట్లోనే ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలనేది మన వీడియోలో అయితే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చూపించాను. కాకపోతే లాస్ట్ ఫేస్ ప్యాక్ ఏసుకున్నది చూపించలేదు. మీరు కావాలనుకుంటే ఇంకొకసారి మళ్ళీ అదే ఫేస్ ప్యాక్ ఏసుకొని చూపిస్తానండి. అదేమీ లేదు. నేను ఫేస్ ప్యాక్ ఏసుకున్నది హిమాలయ ఫేస్ ప్యాక్ అండి. అంతకన్నా ఏమీ లేదు. కాకపోతే హల్దీది వేసుకున్నాను నేను. హల్దీ ఫేస్ ప్యాక్ అనమాట. ఇలాగా పూర్తిగా తుడిచేసుకున్నాక ఫేస్ అనేది మనకి ఎప్పుడు ఫేస్ ప్యాక్ డైరెక్ట్‌గా కడిగేయకుండా ఇలాగా క్లాత్‌తో తుడిచినట్లయితే గనక మన గ్లో అనేది చాలా వస్తుందండి. గ్లో అనేది ఎంత వచ్చిందో మీరే చూసారు కదా! ఈ గ్లోనెస్ కోసం అయితే మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫుల్ వీడియో క్లారిటీ కావాలంటే గనక నేను మరొక వీడియోలో మా కోడలికి ఫేస్ ప్యాక్ వేసి ఇవన్నీ కూడా క్లారిటీ మీకు ఇచ్చేస్తానండి. ఎలా ఫేస్ ప్యాక్ చేసుకోవాలి, ఎలా ఫేషియల్ చేసుకోవాలి, ఎలాగా మన స్క్రబ్ చేసుకోవాలి, ఎంతసేపు చేసుకోవాలనేది డీటెయిల్స్. స్క్రబ్ అనేది ఎక్కువ సేపు చేయకూడదండి. 3 మినిట్స్, 2 మినిట్స్ కన్నా ఎక్కువ అస్సలు చేయకూడదు మసాజ్ అనేది. అంతే చేసుకొని తుడిచేసుకోవాలండి. ఫేస్ ప్యాక్ అనేది ఒక 15 నిమిషాలన్నా మీరు ఫేస్ ప్యాక్ అనేది ఏసుకోవాలి. ఒక 1 డే మాత్రం మీరు సోప్ అనేది యూజ్ చేయకూడదండి. సోప్ అనేది యూజ్ చేసినట్లయితే గనక ఫేస్ అనేది గ్లోనెస్ తగ్గిపోతుంది. సో, బావుండదు కూడాని. సో, లేదు తర్వాత అయితే గనక నేనిలాగా క్రీమ్ రాసుకుంటున్నానండి. మీ దగ్గరున్న క్రీమ్‌తో ఏదైనా కొంచెం మసాజ్ క్రీమ్ లాంటిది ఏదైనా రాసేసుకోండి. ఎందుకంటే వేరే మొఖం కడగకుండగా లేదంటే ఐస్ పెట్టుకున్నా చాలా బావుంటుందనమాట. ఎక్కువ సేపు బొంగు మచ్చలున్నవాళ్ళు స్టీమ్ అనేది పట్టకూడదు. నేనైతే కనుక 4 మినిట్స్ స్టీమ్ మే వాటర్ స్టీమ్ పెట్టానండి. అది కూడా మిస్ అయింది. మీకు పూర్తి వీడియో కావాలన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పూర్తి వీడియో మీకు అర్థమైపోతుందనమాట. ఆ విధంగా చూసారా ఎంత బావుందో ఫేస్ అనేది క్లియర్‌గా, వైట్‌గా, సూపర్‌గా కనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఫుల్లు క్లియర్‌గా ఉందండి ఫేస్ అనేది. పూర్తి వీడియో చూసారంటే మీకు అర్థమైపోతుంది. చాలా బావుందండి. ఫేస్ అనేది నీట్‌గా వచ్చేసింది. చక్కగా ఉంది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.